హాయ్ గైస్, నా పేరు వైర్లీ ప్రసాద్. ఈరోజు నేను ఒక బుక్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది మార్క్ ట్వెయిన్ రాసిన బుక్. అమెరికన్ రైటరు, అడ్వెంచర్స్ ఆఫ్ హ్యాకెల్బెరీ ఫిన్. ఇదే ఆ బుక్. దాదాపు ఒక 4-5 సార్లు పైన చదువుంటాను. ఎన్నిసార్లు చదివినా ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు కొదవే ఇవ్వదు. పుస్తకం చదివినంతసేపు త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటాం. మార్క్ ట్వెయిన్ రైటింగ్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ రైటింగ్స్, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా సరదాగా ఉంటాయి. అంటే డిస్కస్ చేసే విషయాలు మాత్రం ప్రభుత్వాల్ని కుదిపేసేటట్టు ఉంటాయి. అన్ఫ్రీడమ్ అంటే స్లేవరీ మీద మాట్లాడతాడు, ట్రెడిషన్స్లో ఉండే చచ్చు విషయాల గురించి మాట్లాడతాడు, మూఢనమ్మకాల గురించి మాట్లాడతాడు. అన్నిటినీ కూడా చాలా సీరియస్ టోన్తో ఎక్కడ మాట్లాడు. అతను రాసిన పాత్రలన్నీ మన మనసులో నిలబడిపోయే పాత్రలు. అడ్వెంచర్స్ ఆఫ్ హ్యాకెల్బెరీ ఫిన్ గురించి మాట్లాడే ముందు, ఇది యాక్చువల్గా 2 సిరీస్ బుక్ అనమాట. అంటే ఇది సీక్వల్. దీనికి ముందు ప్రీక్వల్ ఒకటి ఉంటుంది, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అని. 1861 ఆ టైంలో సివిల్ వార్ జరిగిన తర్వాత 20 ఇయర్స్కి వచ్చింది ఈ బుక్. అంటే 1884లో ఫస్ట్ యూకేలో పబ్లిష్ అయింది. తర్వాత 1885లో అమెరికాలో ఇది పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన నెల రోజులకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ పుస్తకం. చాలా లైబ్రరీల నుంచి దీన్ని బ్యాన్ చేశారు. కథలోకి వెళ్ళిపోతే, ఈ ఫిన్ అనేటోడిని ఫస్ట్ మార్క్ ట్వెయిన్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. వీడేంద్ర అంటే మామూలుగా మనం చిన్నప్పుడు ఎట్లాంటి పేద పిల్లలు లేకపోతే పల్లెటూర్లలో ఉండే పిల్లలు ఎట్లాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో అట్లాంటి పిల్లగాడే అనమాట. వీడు నిక్కర్లు వేసుకొని గోళీలు ఆటలాడుకుంటా లేకపోతే రేగుపళ్ళు ఏరుకుంటూ పోయే పిల్లలు ఉంటారు కదా, అట్లాంటి బ్యాచే. వీడికి నీట్నెస్ ఇష్టం ఉండదు, స్నానం చేయడు, బడి అంటే అస్సలు నచ్చదు, ఎప్పుడెప్పుడు బడి ఎగరకూడదామని ఉంటాడు. వీళ్ళ నాన్న ఫుల్ తాగుడుపోతు, ఎప్పుడు కొడతా ఉంటాడు. అయితే ఫస్ట్ బుక్లో అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో టాము ఫిన్ను ఇద్దరు ఒక కేవ్లో ఉన్న నిధిని కనుక్కుంటారు. ఇద్దరు ధనవంతులు అయిపోతారు, టౌన్ మొత్తంలో సెన్సేషన్ అయిపోతారు. ఆ ధనం దొరికిన తర్వాత నుంచి ఫిన్ క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యేది అడ్వెంచర్స్ ఆఫ్ హ్యాకెల్బెరీ ఫిన్. స్టోరీ స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ ఫిన్ గాడికి డబ్బులన్నీ దొరికిన తర్వాత విడో డగ్లస్ అని అడాప్ట్ చేసుకొని ఉంటుంది. యాక్చువల్గా ఆమె ఎందుకు అడాప్ట్ చేసుకుంటుందంటే, వీడు అన్కల్చర్డ్గా ఉన్నాడు, వీడిని నాగరికుని చేయాలని చెప్పి, కల్చర్గా మార్చాలని చెప్పి ఆమె అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళు కంప్లీట్ సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబం అనమాట. ఉదయాన్నే లేయాలా, స్నానం చేయాలా, ప్రేయర్ చేయాలా. వీడికి ఇచ్చిన బెడ్రూమ్లో ప్రతి ఒక్కటి తెల్లగా తలతల్లాడిపోతుంటాయి అనమాట. రాత్రిళ్ళు ఆమె పడుకోమంటే ఆ నీట్నెస్కి వాడికి నిద్ర రాక గవాస్లోంచి పైకి వెళ్ళిపోయి పొలాల్లో ఉండే గడ్డి మోపులలో నిద్రపోయి మళ్ళీ ఉదయానికి వచ్చేస్తూ ఉంటాడు. అంటే వాడికి అంత అలర్జీ అనమాట ఆ నీట్నెస్ అంటే. అంటారు. ఇంకోటి వీడికి చుట్టగాల్సే అలవాటు ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను. ఆమె ఏమని చెప్తుందంటే, చుట్టగాల్చడం అనేది దరిద్రమైన అలవాటు అని చెప్పింటుంది. అయితే వీడంటాడు, అట్లా కాదు, ఈ పెద్దవాళ్ళందరూ వీళ్ళు చెయ్యని పనులన్నింటినీ దరిద్రమైనవని ఎట్లా చెప్తా ఉంటారు, చుట్ట తాగితే కదా తెలిసేది అసలు అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఏమనేది. వీళ్ళకి తెలియని విషయాల గురించి ఇట్లా జడ్జి చేస్తుంటారని వాడు ఫీల్ అయిపోతాడు అనమాట. ఇంకో కొన్నాళ్ళు ఉంటే బడి ఓపెన్ అవుతుంది, అంటే హాలిడేస్ ఇచ్చింటారు అప్పటికి, బడి ఓపెన్ అవుతుంది. ఆ బడికి పోయేదానికన్నా చచ్చిపోయేది మేలు అంటాడు. అంటే వాడికి బడి అంటే అంత అసహ్యం అనమాట. వాళ్ళ నాన్నకి $3 ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదురుతుంది. దాన్ని తాగిన తర్వాత, ఆ $3తో తాగిన తర్వాత వాళ్ళ నాన్న మళ్ళీ వీడిని హరాస్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళ నాన్న ఒకసారి జైల్లోకి వేస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఫిన్ గాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఒక ఐలాండ్లో అరెస్ట్ చేస్తాడు వాళ్ళ నాన్న. 3 నెలలు నరకయాతన అనుభవిస్తాడు. తప్పించుకొని ఒక ఐలాండ్కి వెళ్ళిపోతాడు. దాని పేరు జాక్సన్ ఐలాండ్. అయితే ఊర్లో అందరికీ ఏం తెలిసి ఉంటుందంటే వాడు చచ్చిపోయినాడు, వాడు లేడనేది అందరు నమ్ముతూ ఉంటారు. జాక్సన్ ఐలాండ్లోకి వచ్చిన తర్వాత అక్కడ షెల్టర్ని ఇవన్నీ ఇది చేసుకునే క్రమంలో, ఆ ఐలాండ్ మొత్తం తిరిగే క్రమంలో వాడికి జిమ్ అనేటోడు కనిపిస్తాడు. జిమ్ ఎవడరా అంటే
అదే టౌన్లోనే వీడు పిల్లప్పటి నుంచి రోజు ఆడుకునే వీడు దోస్తు జిమ్ గాడు. జిమ్ స్లేవ్ చెప్పినాను కదా, యాక్చువల్గా సివిల్ వార్ పీరియడ్లో సివిల్ వార్కి ముందు జరిగే కథ ఇదని. అంతకు ముందు అంతా అమెరికాలో బ్లాక్స్ అంతా స్లేవ్స్ అనమాట. వాళ్ళందరూ జంతువుల కన్నా హీనంగా చూడబడేవాళ్ళు తెల్లవాళ్ళ చేత. ఇప్పుడు మనం గొర్రెల మార్కెట్లోకి వెళ్తే గొర్రెలను వెయిట్ ఎంత ఉంది, బొచ్చు బాగుంది, ఆరోగ్యంగా ఉందా, ఎట్లయితే కొంటామో అట్లా మనుషుల్ని, నల్ల మనుషుల్ని స్లేవ్ మార్కెట్స్ అనేటివి నడిచేటివి, దానిలలో కొనేవాళ్ళు. జిమ్ స్లేవ్. వీడు ఎవరి స్లేవ్ రా అంటే మిస్ వాల్టన్ స్లేవ్. యాక్చువల్గా వీడు టౌన్ నుంచి పారిపోయి వచ్చింటాడు. ఎందుకు పారిపోయి వచ్చింటాడు అంటే వీడు అడుగుతాడు, ఎందుకురా నువ్వు పారిపోయి వచ్చినావు అని అడిగితే జిమ్ గార్డ్ ఏం చెప్తాడంటే, లేదు మిస్ వాల్టన్ నన్ను కొనే ముందర నాకు ఎప్పుడు చెప్పింది నేను ఎవరికి అమ్మను, నిన్ను నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పింది. నన్ను ఎట్లంటే అట్లా తిడతా ఉంది, ఇప్పుడు నన్ను మర్యాదగా చూడడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉంది. దానికి తోడు మన రీసెంట్ స్లేవ్ ట్రేడర్తో మాట్లాడడం నేను విన్నాను, వాడికి నన్ను అమ్మేస్తానని చెప్పింది $800 నేను అట్లా వెళ్ళలేను, నేను అక్కడ బతకలేను, అందుకే నేను పారిపోయి వచ్చేస్తాను అని చెప్తాడు. అప్పటి నుంచి ఫిన్లో ఒక బాధ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే వాళ్ళ చట్టాలలో అంటే పిల్లలకి ఏం నేర్పించింటారంటే, ఎప్పుడైనా సరే ఒక బ్లాక్ స్లేవ్ మనకు తెలిసి పారిపోతూ ఉంటే వాడిని పారిపోవడానికి మనం ఎప్పుడూ సహకరించకూడదు. ఒకవేళ అట్లా సహకరిస్తే దేవుడు మనల్ని నరకానికి తీసుకెళ్తాడు అని పిల్లప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తూ వచ్చింటారు. అది వీడి మనసులో పడి ఉంటుంది. అయితే జిమ్ గాడు ఇంత ప్రామిస్ చేయించుకుంటాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు చెప్పానని ప్రామిస్ చేయి అని చెప్పి ప్రామిస్ అడిగితే, సరే ఇంక నేను ఎట్లా అక్కడికి పోను కదా టౌన్కి అని చెప్పి ప్రామిస్ చేసేస్తాడు. జిమ్ గాడు ఎట్లా అంటాడు అంటే, జిమ్ గాడు చాలా సౌమ్యుడు అనమాట, చాలా మంచోడు. ఇంకోటి ఏంటంటే వీడికి మామూలుగా స్లేవ్స్ అందరికీ మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి, అట్లనే వీడికి కూడా చాలా ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి, భయాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం మొదలెడతారు. నదిలో ఒక చిన్న తెడ్డులో ప్రయాణం చేస్తారు. వాళ్ళ ప్రయాణం ఏం జరిగింది, ఆ ప్రయాణంలో వాళ్ళు ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇదంతా మెయిన్ స్టోరీ అనమాట. లాస్ట్కి టామ్ సాయర్ మళ్ళీ లాస్ట్ ఎండ్లో వస్తాడు. తర్వాత ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. తర్వాత జిమ్ గానికి ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత టామ్ వాళ్ళ ఆంటీ షెల్లీ అని ఉంటుంది, ఆమె కూడా మరి ఫిన్ గాన్ని అడాప్ట్ చేసుకొని కల్చర్డ్గా మారుస్తానని చెప్పి అంటుంది. దాంతో కామెడీగా ఫన్నీగా కథ ముగుస్తుంది. నావల్ మొత్తంలో చాలా పవర్ఫుల్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఏంద్రా అంటే, ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఒక టౌన్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ టౌన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్ని నది దగ్గర ఒక చోట దాపెట్టి వీడు వెళ్తాడు టౌన్లోకి, ఏదైనా తినడానికి తీసుకొద్దామని చెప్పి. వెళ్ళేటప్పుడు వీడి మనసులో అనిపిస్తూ ఉంటుంది, అర్రే ఎవరికైనా చెప్దామా, ఎవరికైనా చెప్పి పట్టించేద్దాం వీడిని, లేదంటే నేను నరకానికి వెళ్ళిపోతాను మనసులో మెదులుతూనే ఉంటుంది. సడన్గా ఎవరో ఇద్దరు రావడం చూస్తాడు. చూసి ఫిన్నే భయపడిపోతాడు, అర్రే వీళ్ళు జిమ్ గాని చూసి పట్టుకెళ్తారేమో అని చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి వీడిని జిమ్ గాని దాపెట్టేసి వీడే సేవ్ చేసి వెళ్ళిపోతాడు ఇద్దరు అక్కడ నుంచి. వీడు మనసులో మళ్ళీ అప్పుడు అనుకుంటాడు, ఏంద్రా అంటే జిమ్ గాడు చాలా మంచోడు, వాడి గురించి ఇప్పుడు నేను ఎవరికైనా చెప్తే వాడు మళ్ళీ స్లేవ్ అయిపోతే మళ్ళీ వాడు నరకయాతన చూడాలా, సరే వీడిని ఒకవేళ నేను సేవ్ చేయడం వల్ల నేను నరకానికి పోయేటట్లయితే సరే నేను నరకానికే పోనీ పర్వాలేదు అని అనుకుంటాడు. ఒక చట్టబద్ధం చేసి స్లేవరీని చేసినప్పటికీ మన మనసుకు నిజం తెలుస్తుంది. అంటే మనం ఆత్మసాక్షి అనేది కొన్నిసార్లు దుర్మార్గమైన చట్టాల కన్నా చాలా గొప్పది, నిజాన్ని చెప్తుంది అని అనిపిస్తుంది. ఆ సీన్ చూస్తే చాలా గొప్ప సీన్ అది. దానివల్లే బహుశా చాలా అఫెండ్ అయిపోయి ఆ బుక్ని బ్యాన్ చేసినారేమో అని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ హకెల్బెరీ ఫిన్ బుక్ని తెలుగులో నండూరి రామ్మోహన్ రావు గారు ట్రాన్స్లేట్ చేశారు. తప్పకుండా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.